హాయ్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు సీను లైఫ్ స్టోరీ. సో ఈరోజు మీకు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్, అంటే నన్ను చాలా రోజుల నుంచి కామెంట్స్లో అడుగుతున్నారు ఈ క్యాన్సర్ సర్వే గురించి. అంటే సర్వే అయ్యే వాళ్ళు ప్లస్ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు. సో ఏంటి అంటే మీరు ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, ఫుడ్ డైట్ ఏంటి, ఏం తింటున్నారు, ఏది తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా దాన్ని కుక్ చేయాలని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఎట్లా తీసుకున్నాను దాని గురించి మీకు కొంచెం షార్ట్గా వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవసరం అయితే షేర్ చేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, ప్రతి వీడియోలో అడుగుతున్నానని కాదు, ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రిప్షన్ మీ దగ్గర నుంచి. మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, అవేర్నెస్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవ్వచ్చు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందని చెప్పేసి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కంటెంట్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా ఫుడ్ డైట్ అనేది నేను త్రీ టైమ్స్ చేంజ్ అయింది నా ఈ క్యాన్సర్ హోల్ ట్రీట్మెంట్లో. సో బిఫోర్ క్యాన్సర్ ఎట్లా తీసుకున్నాం అనేది, అంటే దేనివల్ల క్యాన్సర్ వచ్చింది, ఇది ఫుడ్ తినడం వల్ల అని చెప్పేసి నాకు అంటే హ్యాబిట్స్ ఉంటాయి కదా, హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది కొందరికి, ఏమో లేకపోతే వంశపారంపర్యంగా వస్తుంది కొందరికి, జన్యుపరమైన మార్పులు, లేకపోతే ఇమ్యూనిటీ డౌన్, సంథింగ్ ఏదైనా ఒకటి ఉంటుంది కదా. సో అట్లా నా లైఫ్లో నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటని చెప్పేసి చాలా, అంటే మీకు ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు అన్నట్టు. సో యాక్చువల్గా నాకైతే పెద్దగా హ్యాబిట్స్ అంటే, ఇప్పుడు స్మోకింగ్ అసలు నాకు స్మెల్లే పడదు. యాక్చువల్గా నాకు స్మోకింగ్ అలవాటు అనేది ఎప్పుడు కూడా లేదు. అండ్ డ్రింకింగ్ అనేది సోషల్ డ్రింకర్, అంటే నేను ఎప్పుడన్నా ఫంక్షన్స్ అవి అట్లయితే లైట్గా బీర్ తాగేవాడిని, కానీ ఇంట్లో ఉన్నప్పుడైతే అసలు తాగడం అని పెద్దగా అట్లా అంటే రెగ్యులర్గా తాగే క్యాండిడేట్ని ఏం కాదు. సో ఇంకేంటి ఫుడ్. సో ఇది మెయిన్. నా విషయంలో నాకు తెలిసి ఒక రకంగా ఇది కూడా ఒక రీజన్ అయ్యే ఉంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా విషయంలో. అంటే నా క్యాన్సర్కి అది కూడా ఒక రీజన్ ఏమో అనిపిస్తుంది. ఏదైనా ఒప్పుకోవాలి అది, ఎందుకంటే మనం కంటెంట్ ఇస్తున్నప్పుడు అంటే మనం ద్వారా ఎవరైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు నిజం చెప్తే వాళ్ళకు కూడా కరెక్ట్గా రీచ్ అవుతుందని చెప్పేసి. సో నా విషయంలో నేను అట్లా అనుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఎక్కువగా ఇష్టపడి తిన్నది ఏంటంటే నాన్ వెజ్ లవర్ నేను యాక్చువల్గా. సో నాన్ వెజ్ అంటే నేను మటన్ అది ఎప్పుడు నాకు అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి కూడా నేను తినకపోయేవాడిని. సో ఎక్కువ తీసుకున్నది అయితే చికెనే తీసుకున్నాను నేను ఎక్కువసార్లు. ఎక్కువ అంటే రెగ్యులర్ రోజు అని కాదు, వీక్లీ 2 times, ఏదైనా అవసరం అయితే 3 times అట్లా తినేవాడిని. సో అది కూడా నేను అంటే ఇంట్లోనే మ్యాక్సిమం, అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఇంట్లోనే ఎక్కువ మ్యాక్సిమం కుకింగ్ చేసుకునేది. సో సమ్ టైమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం ఉండేది. బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినడం అయితే చాలా తక్కువ. సో అది అంటే బిఫోర్ నాకు మ్యారేజ్, అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి మన 9 years దాకా వస్తుంది. సో ఈ 9 years జర్నీలో నేను బిఫోర్ మ్యారేజ్కి ముందు ఎందుకంటే ఆఫీస్లో ఉండి లేకపోతే సైట్లోకి వెళ్ళి అట్లా వర్క్ చేసుకునేవాడిని. సో అప్పుడు మొత్తం హోటల్ ఫుడ్డే. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, క్యాన్సర్ అనేది 1 year ముందు రావచ్చు, 2 years ముందు అట్లా వస్తుండొచ్చు, కానీ ఒక 5-10 years ముందు నుంచి అయితే క్యాన్సర్ అనేది ఫామ్ అయి ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడూ తిన్నది ఇప్పుడు దానివల్ల వచ్చిందంటే నేను కరెక్ట్ రీజన్ కాదేమో అనిపిస్తుంది. సో ఎనీహౌ, అంటే నా విషయంలో వెతుక్కుంటే ఏం జరుగుతుంది అంటే, నేను ఐడెంటిఫై చేసుకోవాలి అనుకుంటే ఈ ఒక్క రీజనే ఉంది నాకు. ఎందుకంటే నాన్ వెజ్ అది ఒకటి తీసుకోవడం ఒకటి. సో ఇంకా అదర్ రీజన్స్ ఏం లేవు. అంటే అప్పటికి కూడా నేను తీసుకుంటున్నప్పటికి కూడా ఈ వాకింగ్, జిమ్కి వెళ్ళడము, అట్లాంటి హ్యాబిట్స్ నాకు చాలా రోజుల నుంచి ఉంది. సో క్యాన్సర్కి ముందు నేను వాకింగ్కి, జిమ్కి వెళ్ళేవాడిని. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగేవాడిని. జిమ్కి వెళ్ళినప్పుడైతే ఎగ్ వైట్స్ తినేవాడిని, నానబెట్టిన బాదం తినేవాడిని. సో అట్లా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కాదు, నాకు బిఫోర్ నుంచి కూడా ఇట్లాంటి హ్యాబిట్స్, అంటే కొంచెం హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నాన్ వెజ్ అట్లాంటి హ్యాబిట్ ఉన్నప్పుడు, ఇట్లా కొన్ని మంచి హ్యాబిట్స్ కూడా ఉన్నప్పుడు బాడీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, తట్టుకోవాలి కదా అని చెప్పేసి నా డౌటు. సో ఏదైతేనేమి మనకైతే వచ్చింది అది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫుడ్ ఏంటి,
ఎట్లా తీసుకున్నారు, ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు. ఒకటి ఏంటంటే ఒక డయాబెటీస్ పేషెంట్స్ క్యాన్సర్ రావడం ఉంటుంది. అంటే ఒక క్యాన్సర్తో పాటు వాళ్ళకి ఇంకా అదర్ డిసీజ్ ఉన్నోళ్ళు పర్టికులర్ డాక్టర్ ఇచ్చిన డైట్ మెయింటైన్ చేస్తేనే మంచిది. ఎందుకంటే వాళ్ళకి నేను సజెషన్ ఏమి ఇవ్వలేను. నాకైతే ఎలాంటి డయాబెటీ అంటే షుగర్ లాంటి అట్లా ఏమి లేవు. అట్లాంటి వాళ్ళకైతే డాక్టర్ సలహా తీసుకోవాలి. వాళ్ళైతే ఏ ఫుడ్ తీసుకోవాలో తీసుకోకూడదో చెప్తారు. ఇంకొకటి ఏంటంటే కొందరికి పర్టికులర్ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అంటే ఈ ఫుడ్ తింటే పడదు, కొందరికి అది తినాలనిపించదు. అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి కూడా వాళ్ళు ఓన్గా అవాయిడ్ చేసుకొని చేంజ్ చేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏ క్యాన్సర్ అయినా, ఒక కొలన్ క్యాన్సర్ అంటే కొలర్ క్యాన్సర్కి కొంచెం ఎక్కువ రిలేటెడ్గా అంటే నాకు చెప్పినవి నేను పాటించినవి ఏంటంటే క్యాన్సర్ తర్వాత ఒక మటన్ ఒకటి, రెడ్ మీట్. మటన్ అంటే మనం కొందరు పోర్క్ కానీ కొందరు అంటే పంది మాంసం అట్లాంటివి తినేవాళ్ళు ఉంటారు. ఏదైనా కానీ రెడ్ మీట్ అనేది తీసుకోకపోవడం మంచిది. అదేంటంటే అరగడానికి టైం పడుతుంది కదా. అట్లా ఎక్కువసేపు స్టమక్లో ఉండడం కొంచెం కరెక్ట్ కాదు. ఈ కొలన్ క్యాన్సర్స్ వాళ్ళకి ఇంకా కొంచెం అది ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ వచ్చేసి కొంచెం ఈ క్యాన్సర్ సెల్స్ వాటిని ప్రేరేపించే టైపు అట్లా ఉండొచ్చు. మేబీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం వల్ల మళ్ళీ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను పర్సనల్గా అవాయిడ్ చేసుకున్నది అయితే ఇది మటన్ ఒకటి, అంటే రెడ్ మీటు ప్లస్ ఆల్కహాలు. ఇంకొకటి ఏంటంటే షుగరు నేను ఎప్పుడన్నా టీ తాగాలనుకున్నా కూడా బెల్లం వేసుకొని తాగుతాను. షుగర్ ఒకటి బ్యాన్ చేస్తాను. మేజర్గా ఇవి. ఇంకా నేను తీసుకునే అన్ని ఫుడ్స్ నార్మల్గా నాకు ఇష్టమైన అన్ని ఫుడ్స్ తీసుకుంటాను నేను. అంటే చికెన్ తింటాను, ఫిష్ తింటాను. అంటే కొందరికి ఏంటంటే ఫిష్ చికెన్ తినొద్దని కూడా చెప్తారంట, డాక్టర్స్ చెప్పారంట. ఎందుకంటే నాకు మెసేజెస్ అవి చెప్పారు. కొందరు ఓన్గా మానేస్తారు. అంటే ఇప్పుడు నాకు చికెన్ అంటే ఇష్టం. అది బిఫోర్ లాగా కాకుండా ఇప్పుడు తగ్గిందిలేండి. ఎందుకంటే క్యాన్సర్ ముందులాగా ఇప్పుడు తినడానికి కూడా అవ్వదు కదా. అట్లా కొంచెం తగ్గింది. ఇంకా నేను ఎక్కువ ఇప్పుడు అంటే రెగ్యులర్గా మార్నింగ్ డైట్స్ అయితే అట్లాగే ఉంటాయి. అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడము అట్లాంటివి. ఈ మధ్య కొంచెం ఈ ఇన్ఫెక్షన్ గురించి కొన్ని చేంజ్ చేస్తూ ట్రై చేస్తున్నాను. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ చేంజ్ చేయడం, అంటే ఆపేయడం, అంటే టీ తాగడం కొంచెం తగ్గించేసాను. ఈ మధ్య అసలు టీ తాగట్లేదు. అట్లాంటి కొన్ని ట్రై చేస్తున్నాను. దేనివల్ల ఎక్కువ క్యూర్ ఉంటుంది అని చెప్పేసి. నేననేది ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్ ఈ ఫుడ్ చెప్పండి మాకు క్యాన్సర్కి అని చెప్పేసి అంటే అట్లా పర్టికులర్గా అంటే నేను డైటీషియన్ అయితే ఏం కాదు. నేను అనుభవించిన దాని ప్రకారం చెప్తాను. మ్యాక్సిమము నేను డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం తీసుకోండి ఎక్కువగా. ఆపరేషన్ అయిన కొత్తలో అయితే మాత్రం ఏ ఫుడ్ ఇచ్చినా చాలా మెత్తగా ఉండాలి. అది అన్నమైనా సరే లేకపోతే ఏదైనా సరే కొంచెం. ఎందుకంటే ఈ కొలన్ క్యాన్సర్లో కొంచెం ఆ పేగులు అవి సర్జరీ చేసిన తర్వాత సెట్ కావడానికి టైం పడుతుంది. మోషన్ అనేది ఫ్రీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రివర్సల్ సర్జరీ అయిన వాళ్ళకి ఇంకా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ స్టిచెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు ఇంకా డైట్ పాటించడం మంచిది. ఎందుకంటే కొంచెం లిక్విడ్ టైప్ ఎక్కువ తీసుకోమని చెప్తారు డైట్ కూడా. అట్లా కొద్దిగా లైట్గా డైట్ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా ఈ ఫుడ్డే తినాలని అయితే పర్టికులర్గా ఏముండదు. అందులో యాడ్ చేసుకోవాల్సినవి ఎక్కువ ఏంటంటే క్యాన్సర్ని తగ్గించిన వాటిని కొంచెం యాడ్ చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు ఫ్రూట్స్లలో లక్ష్మణ ఫలం ఉంది. అట్లా కొందరు ఈ కూరగాయలలో మన ఇదేంటిది క్యాబేజ్ కానీ అట్లాంటివి కొన్ని అంటే అవైతే నార్మల్గా తీసుకుంటారు కదా. అట్లా లక్ష్మణ ఫలము ఒక వీక్లీ వన్స్ కానీ మంత్లీ 2-3 టైమ్స్ అట్లా తీసుకుంటే కొంచెం బెనిఫిట్. ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ కదా, రెగ్యులర్గా తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది. ఇది నేను లాస్ట్ టైము 350 రూపీస్ పెట్టి 1 కేజీ తెప్పించాను. బట్ అది ఖరాబ్ అయిపోయింది. అది మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. అంటే పర్టికులర్లీ ఒక్క ఫుడ్ 2-3 ఫుడ్ల పేరు చెప్పండి అంటే అట్లా ఏమి ఉండదు. మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. నేను యాక్చువల్గా సర్జరీ అయినాక వితిన్ ఎన్ని డేస్కి అంటే ఒక 15-20 డేస్కి నేను లైట్గా మెత్తగా ఉడకబెట్టి ఎగ్ కూడా నాకు ఎగ్ ఇచ్చారు. తర్వాత 1 మంత్ తర్వాత ఏమో లైట్గా చికెన్ కూడా చేశారు మెత్తగా ఉడికించి. ఎందుకంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ కీమోలు ఇవ్వాలి అంటే బాడీలో తాకత్ ఉండదు. దానివల్ల ఏంటంటే కొంచెం మనకి ఇష్టమైన ఫుడ్ తింటే ఎక్కువగా తీసుకుంటాం. కొంచెం మన పాజిటివిటీ మన ఓన్గా మన థింకింగ్ కూడా ఉంటుంది కదా. అట్లా ఎందుకంటే
నాకు కీమోస్ ఇచ్చినప్పుడు ఇవ్వాలి అనుకున్నాను. సర్జరీకి ముందు కీమోస్కి కొంచెం పర్వాలేదు, నేను తట్టుకున్నాను. సర్జరీ తర్వాత కూడా కీమోస్ ఇస్తా అన్నప్పుడు ఏమైందంటే సర్జరీ వల్ల ఆ డైట్ వల్ల ఫుల్గా వీక్ అయిపోయి అసలు ఇమ్యూనిటీ లేకుండా అయిపోయింది. సో అప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నాడు, సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వీక్గా ఉన్నావు అంటే, అప్పుడు ఇట్లా లేను, చాలా వీక్గా ఉన్నాను, బక్కగా ఇంచుమించు ఒక 24-25 kgs వరకు లాస్ అయ్యాను వెయిట్ కూడా. సో అంత దానిగా ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ చూసి నీకు తట్టుకోలేకపోతున్నావు, కీమో ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం టైం ఇచ్చి మా ఆవిడని పిలిపించి ఫుడ్ ఏమేమి తీసుకుంటాం ఏమి ఇస్తున్నాడని అడిగి అతనికి ఏమి ఇష్టం అది అంటే ఇట్లా నాన్ వెజ్ చికెన్ అది వాళ్ళు వీళ్ళు తినొద్దు అంటున్నారు, దానివల్ల మళ్ళీ క్యాన్సర్ అది వస్తా అంటున్నారు అది అని చెప్తే, సో అట్లాంటిది ఏమో అందరు చెప్పినవి పాటించకు, తనకి ఏది ఇష్టమైతే అది పెట్టు, ఒక రెడ్ మీట్ కానీ ఆల్కహాల్ కానీ కొంచెం అట్లాంటి ఎక్కువ అవన్నీ అవాయిడ్ చేసి నార్మల్ ఫుడ్స్ ఏదైనా పెట్టేసి అని చెప్పారు. సో అప్పటి నుంచి కొంచెం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో అప్పుడు కూడా ఎక్కువ మా ఆవిడ నాన్ వెజ్ ప్రిఫర్ చేయకుండా ఏం చేసినామంటే ఫుల్ ఆన్ కాన్సన్ట్రేట్ అండ్ ఫ్రూట్స్ మీద పెట్టాము. విపరీతంగా ఫ్రూట్స్ తిన్నాను నేనైతే. నా ఎక్స్పెన్సెస్ అయితే చాలా వరకు ఫుడ్కే ఖర్చు అయింది. ఎందుకంటే నన్ను ఇంత హెల్తీగా చూస్తున్నారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఓన్లీ మెడికల్ ఎక్స్పెన్సెసే కాదు, ఒక ట్రీట్మెంట్లో అన్నప్పుడు ఇలాంటి ఫుడ్ కానీ ఇలాంటి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. అది మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత ఇష్టం లేకున్నా కూడా తినాల్సి వస్తుంది ఒక టైంకి. అది ఆ కీమో టైంలో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేది. సో అది ఏదైనా మీకు అర్థమైంది కదా ఫుడ్ విషయంలో ఎట్లా ఉన్నాను నేను అని చెప్పేసి. సో నా మిస్టేక్స్ ఏవో నాకైతే అది మేజర్ మిస్టేక్స్ అనిపించట్లేదు కానీ, బట్ ఏదైనా వెతుకుతుంటే మాత్రం ఒక రీజన్ అయితే దొరికింది. సో అదే మేబీ అయ్యి ఉండొచ్చు, చూద్దాం. ఇంకా అంటే డే బై డే కొన్ని అవాయిడ్ చేస్తూ చూస్తున్నా, దేనివల్ల తగ్గుతుందో దేనివల్ల పెరుగుతుందో అని నేను అబ్జర్వ్ చేస్తున్నా. సో అట్లా మీరు ఫుడ్ పెట్టేటప్పుడు ఇది పెట్టినప్పుడే దానివల్ల ఏమైనా అనిపిస్తుందని మీకు చూస్తే తెలుస్తుంది. సో అట్లా మీరు దాన్ని తగ్గించడం పెంచడం అట్లా చేస్తే మంచిది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా కాన్సెప్ట్. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఇప్పటికే ల్యాగ్ అయిపోయింది, ఇంతవరకు చూస్తారని అనుకోవట్లేదు. ఇప్పటివరకు ఇంత లెంత్ వీడియోని కూడా మీరు చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పటివరకు లాస్ట్ వరకు కూడా చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే ప్లీజ్ మీ విలువైన వాల్యుబుల్ అంటే మీరు నా వీడియో గురించి మీరు ఏదైనా ఒపీనియన్ని కామెంట్ చేయండి. అది ఏదైనా హాయ్ అయినా ఎట్లయినా పర్వాలేదు, ఒక కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఎప్పుడు నన్ను ఎట్లాగే సపోర్ట్ చేయాలి, మీరు ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను. సో నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో ఏంటంటే క్యాన్సర్ స్టోమా అంటే పేగు బయట పెడితే ఎట్లా ఉంటుంది, లైఫ్ ఎట్లా ఉండబోతుంది అని నేను ఎట్లా రిసీవ్ చేసుకున్నా, అసలు అది సర్జరీ అని చెప్పినప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏంది, దాని గురించి నేను ఎన్ని రకాలుగా థింక్ చేసినా, ఎన్ని థాట్స్ వచ్చినాయి, అసలు ఏమని అనేది ఒక వీడియో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది, మనం తెలిసినప్పుడు ఎట్లా ఆలోచించాము, సో దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాం అని చెప్పేసి. సో అది వీడియో నెక్స్ట్ దాంట్లో చెప్తాను. మీరు ఇట్లాగే చూస్తూనే ఉండాలి, నన్ను ఇప్పుడు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్, బాయ్.